మార్నింగ్ సార్. చూడు, చట్టం అనేది ఉంది ప్రజల కోసం మాత్రమే కాదు, మనకు కూడా. ఇది హాస్పిటల్. పోలీసే ఇక్కడ దమ్ము కొడితే మామూలు ప్రజలు ఆపరేషన్ థియేటర్లో దమ్ము కొడతారు. రిపోర్ట్ రాసుకున్నావా? మీరు వచ్చాక రాసుకుందాం అనుకున్నాను. ఏవయ్యా, నిన్ను ముందుగానే ఇక్కడికి ఎందుకు పంపించాను? నేనొచ్చేలోగా త్వరగా అన్ని రిపోర్ట్లు తీసుకుంటావనే కదా పంపించాను. మీరిక్కడ ఉంటే చాలు, మిగిలినంతా నేను చూసుకుంటాను. మార్నింగ్ సార్. ఇదిగో ఇక్కడ చాలా గట్టిగా కొట్టడం వల్ల రక్తం స్రవించి మెదడులోకి వెళ్ళడం వల్ల అక్కడ బ్లాక్ అయింది. నెక్స్ట్ చూసామంటే ఇక్కడ, ఇదిగో ఇంకా ఇక్కడ. తలలు ఇక్కడ అలాగే ఇక్కడ బలంగా దెబ్బ తగలడం వల్లే ఈ మరణం ఏర్పడింది. అదేం లేదండి, పొద్దున్నే లాంచ్లో ప్రయాణం చేశారు, అందువల్ల తల తిరిగినట్టుంది. నా ప్రాబ్లం ఏంటనేది నీకు తెలుసు కదరా, అందుకేగా నిన్ను ముందుగా వెళ్ళి రిపోర్ట్స్ అన్నీ రెడీ చేసి ఉంచమని పంపించాను. టిఫిన్ చేసిన తర్వాత హోటల్ నుంచి వచ్చి కారులో ఎక్కి ఫ్లైట్ ల్యాండ్ అవడం చూడడానికి ఘటన జరిగిన చోటుకు వచ్చారు. ఫ్లైట్ ల్యాండ్ అవడాన్ని చూడ్డానికా? అంత ప్రత్యేకత అందులో ఏముంది? పక్కనాగిన బైక్ మీద ఎవరో ఇద్దరు యువకులు వచ్చి దిగారు. అందులో ఒకడు విపిన్ తల మీద కొట్టాడు. అటువైపు వచ్చిన ఇంకో వ్యక్తి అతన్ని రక్షించడానికి, కొట్టినవాణ్ణి పట్టుకోవడానికి ట్రై చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకేమీ తెలీదు. అప్పుడు అదంతా చూసి నేను స్టన్ అయిపోయాను. అసలేం చేయాలో ఏమిటో నాకేమీ అర్థం కాలేదు. ఫ్లైట్ ల్యాండ్ అవడం చూడడానికి ఎవరూ లేని చోట్లో ఎందుకు నుంచునున్నారు? ఏ, అక్కడ నుంచోకూడదని రూల్ ఏమీ లేదుగా. అక్కడ నుంచోవాలనిపించింది, నుంచున్నాం. ఓకే ఓకే, సారీ, పోలీస్ ప్రొసీజర్. మీరు రావడం వల్లే, లేదంటే దాని చేత నిజమంతా కక్కించి ఉండేవాడిని. నేనేం చేశానురా? సారీ సార్. వాళ్ళని క్లియర్గా విచారణ చేయడానికి మనకంటూ ఒక లాయర్ ఉన్నాడు కదా. అలాంటప్పుడు ఇటువంటి ప్రశ్నలు నువ్వెందుకు అడగటం? వాళ్ళని కాపాడడానికి వచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు కదా, అతని డీటెయిల్స్ ఉన్నాయి కదా, వెళ్ళి అతను పట్టుకో. ఓకే సార్. రామచంద్ర. సార్ రావు. మీ అమ్మ నాన్న పెట్టిన పేరు రామచంద్రనేగా, అందులో ఏంటి ప్రాబ్లం? నేను చూసి బైక్ దిగి వాళ్ళ దగ్గరికి వెళ్లేలోగా వాడు కర్ర తీసుకుని నన్ను కొట్టాడు. నేను తిరిగి కొట్టాను. వాడు పరిగెత్తాడు. నేను వెంటపడ్డాను. కానీ గట్టి దెబ్బ తగిలింది, రక్తం కూడా వచ్చింది. నేను కొట్టిన ఆ కర్రని మీరు చూశారు కదా. అయినా వాడు తప్పించుకున్నాడు సార్. సరిగ్గా ఆ టైంకి అక్కడికి ఎందుకు వెళ్ళావు చెప్పరా? రామచంద్ర,
ఓ. సరిగ్గా అదే టైంకి మీరెందుకు వెళ్ళారు సార్? అక్కడికి 1 కిలోమీటర్ దూరంలో నా ఇల్లుంది సార్. అట్నుంచే రోజు ఇంటికి వెళ్తుంటాను. వేరే ఏదైనా అన్యూజువల్గా ఏమైనా చూసారా? లేదు సార్, అతనికి స్పృహ లేదు, బాగా రక్తం పోయింది. ఆ అమ్మాయి పాపం చాలా షాక్లో ఉంది. మొబైల్లో చాలా మెసేజ్లు వచ్చినట్టున్నాయి, అవి కూడా చూడలేదు. అంతగా అతను షాక్ అయింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ఈ కాల్ లిస్ట్ ఆధారంగా నన్ను మీరు కార్నర్ చేస్తున్నారా? హలో, ఫోన్ చేసినందుకు కాదు, ఈ ఫోన్ చేసిన రోజే జరిగింది అని మీరు ఒక మెసేజ్ పంపించారు. అదేమిటి? ఎందుకలా పంపించారో చెప్తే చాలు. అంటే ఇమాన్యుయల్ మాకు మంచి ఫ్రెండ్గా ఉండేవాడు. వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి విరోధము ఉన్నట్టు నాకైతే తెలియలేదు. చూడు, టీ తాగు. ఇప్పుడే వస్తాను. వద్దు సార్. తిను. మాకు తెలిసిపోయింది. సంచి చెప్పింది నీకు విపిన్కి ఉన్న విరోధం వల్లే ఇలా చేశావని. తనకు దీంతో సంబంధం ఉన్నట్టు ఒక ప్రూఫ్ కూడా లేదు. తను తేలిగ్గా ఇందు నుంచి తప్పించుకుంటుంది. నీకే చాలా కష్టం. ఇంత ఆవేశంగా కోపంగా విపిన్ని చంపేంతగా నీకు అతనికి ఏ విషయంలో విరోధం ఏర్పడింది? ప్రశ్నల మీద ప్రశ్నలు, ఎంక్వైరీలు, కోర్టు, శిక్ష, జైలు. ఎంతో కష్టపడతావు. మనసులో ఉన్న బాధని ఎవరితోనైనా పంచుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఆ గాడిదే సార్ దీని అంతటికీ కారణం. ఏ గాడిదో చెప్పు. సంజన. సారీ, ఇన్కమింగ్ మాత్రమే ఉంది, అవుట్ గోయింగ్ ఏం లేదు.
నేను వద్దు వద్దని ఎంతో చెప్పి చూశాను. వాణ్ణి చంపితేనే నాకు దక్కాల్సింది దక్కుతుందని నన్ను బలవంతంగా తీసుకెళ్ళింది. కానీ నేనిది మనసారా చేయలేదు సార్. ఆ పాపిష్టి దానికోసం ఇదంతా చేశాను సార్. ఒకరి ప్రాణాన్ని తీశాను. తనే ప్లాన్ చేసింది. వాడిని నేను ఎయిర్పోర్ట్ దగ్గరకు తీసుకొస్తాను, అక్కడే కారు ఆపమంటానని చెప్పింది. తను అలాగే చేసింది. నేను అక్కడికి వెళ్ళాను. తన కోసమే సార్ చేశాను. నా పొట్ట కొంచెం తగ్గినట్టుంది కదా? తగ్గిందంటావా? తగ్గింది. అవును, తగ్గింది. ఇది మామూలుగా తగ్గలేదు అలెక్స్. ఈ కేసు మొదలుపెట్టినప్పుడు ఏర్పడిన టెన్షన్ వల్ల తగ్గింది. రిటైర్డ్ జడ్జి కూతురు కావడం వల్ల కూతురు ఈ సమస్యలో చిక్కుందని బాధపడ్డారు. ఆ కుర్రాన్ని పట్టుకుని ఈ కేసు క్లోజ్ చేద్దాం అనుకున్నారు. ఈ కేసులో ఆ అమ్మాయికి సంబంధం ఉందని కనిపెట్టింది నీ తెలివితేటలే కదా. ఇక ఈ కేసుని ఎంక్వైరీకి సిబిఐ గాని క్రైమ్ బ్రాంచ్ గాని వస్తారు కదా. ఎవ్వరు వచ్చినా మీ ఇద్దరికీ ప్రమోషన్ గ్యారంటీ అయ్యా. సార్, నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. నేను రిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. రిజైన్ చేస్తావా? ఇంత చక్కని సర్వీస్ రికార్డుంది, ప్రమోషన్ రాబోతున్న ఈ టైంలోనా? నీకేమైనా మతిపోయిందా? అవును సార్, నేను తట్టుకోలేకపోతున్నాను. ఊరికి వెళ్ళి మా అమ్మతో కలిసి ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటూ మనశ్శాంతిగా బతకాలని నా మనసు చెప్తోంది. చూడు, నీకు వచ్చిన కేసులన్నీ పరిష్కరిస్తున్నావు. మన పోలీసులందరిలో తెలివి ప్రతిభ ఉన్నవాణ్ణి నేను. ఆంధ్ర పోలీసుల్లో తెలివి ప్రతిభ ఉన్నవాణ్ణి నేను. నేను చెప్పే జాగ్రత్తగా విను. నీకింకేదో ప్రాబ్లం ఉన్నట్టుంది. అదేంటో నాకు చెప్పు, నేను సాల్వ్ చేస్తాను. అంతేగాని రిజైన్ చేయాల్సిన పని లేదు. చెప్పు, ఏమిటసలు నీకున్న ప్రాబ్లం? అది 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 సార్, అలా ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతే ఏమిటర్థం? మీ గురించి విడిగా చెప్పనక్కర్లేదు. మీ రక్తంలోనే ఊరిపోయింది సార్. అందుకే మీరు ఈజీగా చేసేయగలుగుతున్నారు. ఇలా చూడు, మా నాన్న పోలీసుగా ఉన్నారు, మా తాత కూడా పోలీసే. అందువల్ల నేను పోలీసునే కావాలని రూల్ ఏమైనా ఉందా? కుటుంబ గౌరవం అట మట్టిగడ్డ. కేసులు, హత్యలు, డెడ్ బాడీలు. ఒక మనిషి రోజుకి ఎన్ని శవాలను చూడగలడు? సార్, నేను కంప్లైంట్ ఇవ్వాలి సార్. సార్ని డిస్టర్బ్ చేయకు, ఓ పక్క నుంచో వెళ్ళి. సార్, ఆవిడిక్కడికి వచ్చింది తన సమస్యను మనకి చెప్పుకోవడానికి. మనమే ఇలా భయపెడితే వాళ్ళ సమస్యలు ఇంకెవరికి చెప్పుకుంటారో? ఆవిడ్ని కంప్లైంట్ ఇవ్వని, లోపలికి రమ్మని చెప్పు. అలాగే సార్. సార్, లోపలికి రమ్మా. చెప్పమ్మా. నా భర్త 2 రోజులుగా ఇంటికి రాలేదు సార్. ఆటో తీసుకుని డ్యూటీకి వెళ్ళారు. తెలిసిన వాళ్ళందరినీ అడిగాను. వాళ్ళందరూ తమకు తెలియదంటున్నారు. సార్, నా భర్తని ఎలాగైనా సరే కనిపెట్టండి సార్. ఒంట్లో బాగలేని వాళ్ళమ్మకి ఆవిడ దాన్నైనా నాకు ఆయనే సార్ దిక్కు. మీ ఇద్దరికి ఇంట్లో ఏమైనా పోట్లాటో గొడవ జరిగిందా? అదేమీ లేదు సార్. ఇంతకుముందు ఎప్పుడైనా ఈ విధంగా జరిగిందా?
లేదు సార్. సరే అయితే ఓట్ చెయ్యి. ఆ రైడర్ దగ్గరికి వెళ్ళి ఒక కంప్లైంట్ రాసివ్వు. నేను కనుక్కోమని చెప్తాను. మీ ఆయన ఫోటో ఏమైనా తెచ్చావా? ఇదిగోండి సార్. చూడు, నువ్వు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వీడి మీద త్వరలోనే ఓ కంప్లైంట్ వస్తుంది. ఆ రోజు వాణ్ణి పట్టి జైల్లో వేసి చెప్తాం. అప్పుడొచ్చి చూస్తే చాలు. ఇక నువ్వు వెళ్ళు. ఇప్పుడు అదంతా ఏం లేదు సార్. బుద్ధిగా ఆయన ఆటో తోలుకుంటున్నారు. పొమ్మంటున్నానా?